నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే అద్భుతమైన రెసిపీ అండి మటన్ గోంగూర కర్రీ అండి. సూపర్ అంటే సూపర్. పావు కేజీ మటన్ తీసుకున్నాను, హాఫ్ కట్ గోంగూర తీసుకున్నాను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, ఒకటి టమాటా. చేసే విధానం చూపిస్తాను, వచ్చేయండి మరి వీడియోలోకి. చాలా చాలా బాగుందండి. గ్రేవీతో ఈ కూర తింటుంటే ఉంది మధురమైన మంచి సువాసనతో మంచి టేస్ట్తో చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి. మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ పావు కేజీ మటను, దాంట్లో అల్లం వెల్లుల్లి ఒక స్పూను వేసి బాగా కలిపేద్దామండి. ఇంకా కారం, ఉప్పు ఒక స్పూన్ కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, పసుపు వేసానండి. వేసి కలిపేద్దామండి బాగా. ముక్కలకి ఈ మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పట్టేసి కొద్దిగా వాటర్ వేసి ఫ్రిడ్జ్ మరి కుక్కర్లో పెట్టేద్దాం. ఎట్టి ఒక 5-6 విజిల్లు వేద్దామండి. ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది. అలా మెత్తగా ఉడకడం వల్ల తినడానికి కూడా బాగుంటుందండి. చూడండి, పాన్ పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఈ కూరకి ఆయిల్ మీ ఇష్టం అండి. ఎక్కువ వేసుకున్నా పర్లేదు, తక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే సమానంగా వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి మగ్గబెట్టేసుకుందాం. ఈ ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఆ 2 పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మగ్గబెడదాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రానక్కర్లేదండి, మాదిరిగా మగ్గితే చాలు. చాలా టేస్ట్ అండి. ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుంది, అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. అంటే బాగా ఎక్కువ వేయట్లేదు మనం. పావు కేజీకి హాఫ్ కట్ట వేస్తున్నాము. అంటే కట్ట 10 రూపాయలు కట్ట తెచ్చుకుంటే సగం వేస్తున్నామండి. చూడండి, ఒక స్పూన్ కళ్ళుప్పు వేసాను ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి. అలాగే దీంట్లో ధనియాలు, జీలకర్ర వేసి నూరిన మసాలా అండి ఇది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో కొద్దిగా ఉంది, ఇది ఒక స్పూన్ వేసాను. అలాగే 2 స్పూన్లు కారం వేసానండి. మీరు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. దీంట్లోనే గరం మసాలా వేసాను. వేసి కలిపి చాలా ఈజీ మెథడ్లో ఫాస్ట్గా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కుక్కర్ పెట్టాను కదా, అక్కడ కుక్కర్ ఉడుకుతుంది కదా, మనకి మటన్ ఉడుకుతుంది కదా. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. ఈ వాటర్ మీకు ఒక చిట్కా చెప్తానండి. మటన్ ఇప్పుడు మన చికెన్ అయినా మటన్ అయినా మన మాంసం ఏదైనా సరే అండి ఉడక చెడ్డదంటారు. ఫిష్ ఏమి ఉడికి చెడింది అంటారు. అంటే బాగా ఉడికిపోతే మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోతుంది. ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి మటను. చూడండి, ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేసాను. వేసి మళ్ళీ మగ్గబెట్టుకుందాం. మగ్గబెట్టుకున్న తర్వాత చూడండి, మన కట్ చేసి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని ముక్కల కింద కట్ చేసుకుని ఇది వేసేస్తున్నాను. పేస్ట్ అయితే వేరేగా ఉంటుందండి, పేస్ట్ చేయకూడదు. పేస్ట్ చేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇలాగే వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని గోంగూరని ఇలాగే వేసుకుంటేనే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుందండి. మరి తినే కొద్ది తినాలనిపిస్తుంది. నాకైతే ఫేవరెట్ డిష్ అండి ఇది. చూడండి, మగ్గిపోయింది. చూడండి, ఆయిల్ ఎక్కడా కనిపిస్తలేదు కదా. చాలా చాలా బాగుంది కదండి. మరి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. చూసారు, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర కూడా ఏం వేయట్లేదు, ఎందుకంటే నేను ఆకుకూరతో చేశాను కాబట్టి ఏం వేయట్లేదు. చూడండి, ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ వేసేస్తున్నానండి. చూసారా, లాస్ట్కి ఇలా చెయ్యాలండి. లాస్ట్లో ఈ మటన్ ఉడికిపోయింది బాగా. ఇలా చేత్తో మ్యాచ్ చేస్తే ఇది మెత్తగా అయిపోతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ నీళ్ళతో సహా వేసేయాలండి. ఇప్పుడు మళ్ళీ ఎగరబెట్టాలి. ఇదండి దీని ప్రాసెస్. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసుకోండి. చూడండి, దగ్గర పడిపోతుంది, ఆయిల్ తీరిపోతుంది కదా. ఫస్ట్ ఉల్లిపాయ గ్రేవీని అలా ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం ఉడికించుకున్న మటన్ వేయాలండి. అప్పుడే దీని టేస్టు. అలాగే గోంగూరను కూడా మనం అలా ఉడకబెట్టకూడదు. ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పట్టకూడదు. అలాంటి పనులు చేయకూడదండి. ఇలా చేయండి, స్వచ్ఛంగా చాలా బాగుంటుంది. మరి చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్లు ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కూర అయితే అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబర్ అవ్వండి. ఉంటానండి మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను.